అవ్వ మీరు పండించిన దాంట్లో ఈ రసాయనాలు కలిపి ఆ బియ్యం మంచిగా ఉండలేవు. నేను ఢిల్లీకి వెళ్ళి పంపించిన బియ్యంలో మన దగ్గర తీసుకొని పోయి ఓలో తింటున్న వాళ్ళేమో మంచిగా అవుతుండ్రు, మనం ఉన్న బియ్యం తిని మనం అంతా ఖరాబ్ అయిపోతాం. పౌడర్ పంపిస్తారు, పౌడర్ ఒకటి చిన్నపిల్లలు మంచిగా అవుతారు, బాలింతలు మంచిగా అవుతారు. మోడీ ఢిల్లీకి వెళ్ళి పంపిస్తుంది, డైరెక్ట్ పంపిస్తాం. కానీ మనం ఏం చెప్పాలా, ఆ తీసుకపోయి చక్కగా భార్య కూడా ఎక్కుతాం. ఎన్ని చెప్పాలా, ఆ భార్య పాలు మంది కాదు. బుర్ర పట్టుకొని బయట కోతులు నా మహాలక్ష్మి తల్లి, నా ఆడ తల్లి కాలకోతుంది అంటే ప్రధానమంత్రి అయిన తర్వాత ఎర్ర కొడుకులు మాట్లాడినవ్వా. అంత పెద్ద మేధావి కూడా అమ్మలక్క గురించి మాట్లాడుతుంటే అర్థం చేసుకున్నాం. ఓడిపోయింది మీరే, ఓడిపోయిందా? బతుకమ్మ చీరవాయి కవిత అవజైలవాడి పింఛన్ అయిందావా? ఆగలేదు. పువ్వు గుర్తు గెలిపించిరు, గెలిపించాల్సిందిగా ఇక్కడికి వచ్చిన అక్కయ్యలందరికీ కోరుకుంటూ, ఎందుకంటే 9 అయిపోయింది, ఇంకా మాట్లాడాలని ఉంది. మొన్న ఎలక్షన్లలో ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు ఇట్లా గాడిని గుడ్డు పెడతా అమ్మా, 6 గుడ్లు ఎన్నడించుకోవు. అందరూ ఓళ్ళోళ్ళు అయితే మీరందరూ మోసపోయినారు అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాడు మోసం చేసి పూజ చేసేటప్పుడు ఈ కాంగ్రెస్ వాడిని గద్దరు రాను, వీడు కూలిపోవాలి ప్రభుత్వాన్ని గట్టిగా మొక్కురావా. మళ్ళా మనకి తొందరలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణలో కూడా వస్తుంది. దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇల్లు కట్టిండు, తెలంగాణలో కూడా మన అందరికి ఇల్లు కట్టిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వాలు కడతలేవు ఇల్లు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కడతనప్పుడు మనకి ఇక్కడ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తే ఇది రామరాజ్య స్థాపన జరిగింది. అందరు కూడా బలంగా మొక్కండి. మనని మోసం చేసినోడు గద్దె మీద ఉండడానికి వీలు లేదు. రైతుల్ని మోసం చేసిండు, అన్నదాతల్ని మోసం చేసిండు, మహిళల్ని గరీబ్ మహిళల్ని మోసం చేసిండు, యువకుల్ని మోసం చేసిండు. ఇప్పుడు గల్ఫ్ సోదరులని మోసం చేయడానికి గల్ఫ్ పోవడం తిరుగుతా ఉన్నాడు. గల్ఫ్ సోదరులు పాపం 52 డిగ్రీల మన అందరు అన్నదమ్ములు భార్య పిల్లలు వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి ఎడార్లల్లా మన కోసం ఆడ పనిచేస్తా ఉన్నారు, పైసలు పంపుతా ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం మేమమ్మ పని చేసి మీ దగ్గరకు వస్తాం. నేను పసుపోడు తెస్తా అన్న 40 ఏళ్ళ రైతుల కల్లా పసుపోడు తెచ్చిన. పసుపు పంట ధరలు పెంచుతాన్నాం. ఎన్నడు ఇప్పటి వరకు ఎన్నడి లేని రేటు, అత్యధిక రేటు చరిత్రలో ఇలా పసుపుకున్నది. 20,000 రూపాయలు దాటింది. అట్లనే గల్ఫ్ సోదరుల కోసం, దుబాయ్ మస్కట్ అడిగి పుణ్యుల కోసం, మనోళ్ళ కోసం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఆడ పెట్టిండు, ఆడ స్థాపించిండు 10 ఏళ్ల కింద. ఆడ రాజకీయాలు ఉండవు, ఆడ ఎలక్షన్లు ఉండవు, ఆడ ఓట్లాడు కూడా ఉండదు. అక్కడ కేవలం సేవా కార్యక్రమాలు చేస్తారు నరేంద్ర మోడీ మన అన్నదమ్ముల కోసం. బీమార్లైతే 24 గంటలు డాక్టర్లు రెడీగా ఉంటారు ఇలాజ్ చేయడానికి.